Hi, my dear students. Today, next class is zinc magnesium system. Zinc Zn magnesium Mg system, two component system के next example. Two component system. దీనికి ఎవరికి నేమ్ ఏంటంటే ఇంటర్ మెటాలిక్ కాంపౌండ్స్ లేదా ఇంటర్ మెటాలిక్ సిస్టమ్ అని అంటారు. ఇంటర్ మెటాలిక్ సిస్టమ్ దీంట్లో it is the best example for two component system. Intermetallic compound system అనేది two component system కి best example. It is difficult to two component system which involve the formation of an intermetallic compound MgZn2. ఈ సిస్టమ్ లో ఒక ఇంటర్మెటాలిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అదేంటంటే MgZn2 కాంపౌండ్. దాన్ని ఇంటర్మెటాలిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవడం వల్లనే ఈ సిస్టమ్ కి ఇంటర్మెటాలిక్ కాంపౌండ్స్ లేదా ఇంటర్మెటాలిక్ సిస్టమ్ అని నేమ్ వచ్చింది. దీన్ని చూసినట్లయితే ఇట్ హ్యాస్ 4 phases. అంటే ఈ ఇంటర్మెటాలిక్ కాంపౌండ్ లో ఉన్నటువంటి ఈ ఫేజ్ డయాగ్రామ్ లో 4 phases అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే సాలిడ్ మెగ్నీషియం, సాలిడ్ జింక్, సాలిడ్ MgZn2 and liquid solutions of magnesium and zinc. ఇవి 4 phases. అంటే సాలిడ్ Mg, సాలిడ్ జింక్ 2, ఇది ఒకటి సాలిడ్ MgZn2 3, లిక్విడ్ సొల్యూషన్స్ లో ఉన్నటువంటి మెగ్నీషియం జింక్ ఇది ఒకటి. మొత్తం చూసుకున్నట్లయితే 4 phases. నెక్స్ట్ ద కంప్లీట్ ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ జింక్ మెగ్నీషియం సిస్టమ్ షోన్ ఇన్ గివెన్ ఫేజ్ డయాగ్రామ్. అంటే మొత్తం కంప్లీట్ గా ఉన్నటువంటి ఫేజ్ డయాగ్రామ్ అనేది కింద గ్రాఫ్ లో ఇవ్వబడ్డది. ఇన్ దిస్ ఫేజ్ డయాగ్రామ్ వీ హ్యావ్ 3 కర్వ్స్. ఈ ఫేజ్ డయాగ్రామ్ లో 3 కర్వ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏసీ కర్వ్, ఇది రెండోది సిడిఈ కర్వ్, సిడిఈ కర్వ్. నెక్స్ట్ తర్వాతది ఈబి కర్వ్, ఈబి కర్వ్. ఇది ఇక్కడ కూడా ఈ డయాగ్రామ్స్ లో కూడా మనకి ఫేజ్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా గీయబడ్డదంటే టెంపరేచర్ కి కాంపోజిషన్ కి మధ్య ఈ డయాగ్రామ్ అనేది గీయబడ్డది. దీంట్లో టెంపరేచర్ 2 యాక్సిస్ మీద, కాంపోజిషన్స్ అనేవి ఒక యాక్సిస్ మీద తీసుకుని రాస్తాం. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యాక్సిస్ మీద మెగ్నీషియం అనేది 100%, జింక్ అనేది 0% తీసుకున్నాం. నెక్స్ట్ ఈ యాక్సిస్ మీద జింక్ అనేది 100%, మెగ్నీషియం అనేది 0% తీసుకున్నాం. దీంట్లో ఈ ఫేజ్ డయాగ్రామ్ లో మొత్తం టోటల్ గా ఎన్ని కర్వ్స్ ఉన్నాయంటే 3 కర్వ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏసీ, తర్వాత ఈబి అండ్ సిడిఈ 3 కర్వ్స్. ఇప్పుడు ఒక్కొక్క కర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ది ఏసీ కర్వ్. ఏసీ కర్వ్ చూసుకున్నట్లయితే ఎట్ ఏ పాయింట్ దగ్గర 651 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఏముంటుందంటే ఈ యాక్సిస్ మీద తీసుకున్నది మెగ్నీషియం కాబట్టి మెగ్నీషియం అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అంటే మెగ్నీషియం యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంతంటే 651 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ ఈ మెగ్నీషియం యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చూసుకున్నట్లయితే 651 డిగ్రీ సెంటీగ్రేడ్. దాని యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వస్తే ఆ టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసుకున్నప్పుడు లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెగ్నీషియం కాస్త సాలిడ్ స్టేట్ లోకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ మెగ్నీషియం కి నెక్స్ట్ కాంపౌండ్ అయినటువంటి జింక్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు మెగ్నీషియం జింక్ కలిసినటువంటి ఆ సాలిడ్ స్టేట్ లో కూడా మనకు ఒక కాంపౌండ్ అనేది ఈ పాయింట్ సి వరకు కన్వర్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. అంటే మెగ్నీషియం జింక్ ఈ రెండు కూడా 2 డిఫరెంట్ మెటల్స్ కాబట్టి 2 డిఫరెంట్ మెటల్స్ అనేవి కలిసినటువంటి కాంపౌండ్స్ ఏమంటారంటే ఎల్లాయ్ అని చెప్తాం. ఈ ఎల్లాయ్ మనకి ఈ కర్వ్ గుండా ఉంటుంది. అదేవిధంగా
లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెగ్నీషియం యొక్క టెంపరేచర్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాం కాబట్టి అది కాస్త సాలిడ్ స్టేట్ లోకి మారిపోతుంది. అంటే ఈ కర్వ్ గుండా ఏముందంటే సాలిడ్ మెగ్నీషియం అనేది ఒకటి, సాలిడ్ స్టేట్ లో మెగ్నీషియం అనేది ఒకటి, మెగ్నీషియము జింకు రెండు కలిసినటువంటి Li అనేది ఒకటి ఉంది. అంటే రెండు ఫేజెస్, రెండు కాంపోనెంట్స్ మనకి ఈ ఏసీ కర్వ్ గుండా మనకి చూపిస్తుంది. కాబట్టి ఫేజ్ పి అనేది 2, కాంపోనెంట్స్ 2 అనే కాంపోనెంట్స్ సి అనేది కూడా 2A. కాబట్టి దీంట్లో ఒకసారి చూడండి, ఏసీ కర్వ్ గుండా ఫేజెస్ అనేవి ఎన్ని? 2, కాంపోనెంట్స్ అనేవి ఎన్ని? 2. అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్, కండెన్స్డ్ ఫేజ్ రూల్ ప్రకారం ఏంటంటే F = C - P + 1 దట్ ఈక్వల్ టు C వాల్యూ ఎంత 2, P వాల్యూ ఎంత 2 + 1 దట్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే F వాల్యూ 1, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 1 వచ్చింది. ఈ 1 దేని ఇండికేట్ చేస్తుందంటే ఒక ఫ్యాక్టర్ అనేది మనకి తెలిసినట్లయితే అనదర్ ఫ్యాక్టర్ ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చని ఈ F వాల్యూ 1 బట్టి మనకి ఇండికేట్ చేస్తుందని ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఏసీ కర్వ్ గుండా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 1 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ బిఈ కర్వ్ తీసుకున్నట్లయితే బిఈ కర్వ్ ఒకసారి చూడండి. నెక్స్ట్ది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర బి పాయింట్, ఈ పాయింట్ బిఈ కర్వ్. ఇక్కడ బి పాయింట్ దగ్గర ఇక్కడ ఈ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం? జింక్ అనేది 100%, మెగ్నీషియం అనేది 0% తీసుకున్నాం. జింక్ తీసుకున్నట్లయితే 420 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జింక్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ కాస్త వాటి యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వస్తే లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ అనేది సాలిడ్ స్టేట్ లోకి అట్ ఈ పాయింట్ దగ్గర కన్వర్ట్ అవుతుంది. దాంతో పాటు ఈ జింక్ కి నెక్స్ట్ కాంపౌండ్ అయినటువంటి మెగ్నీషియం అనేది యాడ్ చేసుకుంటూ వస్తే జింక్ మెగ్నీషియం Li అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ కాస్త టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే జింక్ సాలిడ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. లిక్విడ్ స్టేట్ నుంచి కన్వర్ట్ అయ్యి సాలిడ్ స్టేట్ లోకి మారుతుంది. అంటే ఈ బిఈ కర్వ్ గుండా మనకి ఫేజెస్ అనేవి తీసుకుంటే జింక్ మెగ్నీషియం Li అనేది ఒక ఫేజ్, అదేవిధంగా సాలిడ్ జింక్ అనేది ఒకటి ఫేజ్. ఇక్కడ కాంపోనెంట్స్ కూడా చూసుకున్నట్లయితే జింక్ అనేది ప్యూర్ స్టేట్ లో ఒక కాంపోనెంట్, జింక్ మెగ్నీషియం రెండు కలిసినటువంటి Li యొక్క కాంపోనెంట్. మొత్తం టోటల్ గా కాంపోనెంట్ C = 2, ఫేజెస్ P = 2. సేమ్ ఇందాక ఏసీ కర్వ్ అనేది ఏ విధంగా అయితే చూపించిందో ఇక్కడ అదే విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బిఈ కర్వ్ లో కూడా ఫేజెస్ అనేవి 2, కాంపోనెంట్స్ కూడా 2. మన కండెన్స్డ్ ఫేజ్ రూల్ ప్రకారంగా 2 - 2 + 1 అనేది వస్తుంది. F = 1 వస్తుంది ఇక్కడ కూడా. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 1. అంటే ఒక వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది మనకి తెలిసినట్లయితే రెండొక వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది తెలుస్తుందని మనకు ఆల్రెడీ ఎర్లియర్ డిస్కస్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ది అది బిఈ కర్వ్. నెక్స్ట్ ఒకసారి చూడండి సిడి కర్వ్. సిడి కర్వ్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది పాయింట్ సి, ఇది పాయింట్ డి. సిడి కర్వ్. ఈ సిడి కర్వ్ గుండా మనకి ఎట్ పాయింట్ సి దగ్గర ఏముంటుంది? ఆల్రెడీ దీని నుంచి వచ్చినటువంటి సాలిడ్ మెగ్నీషియం, అదేవిధంగా ఇక్కడ మెగ్నీషియము జింకు కలిసినటువంటి Li, మెగ్నీషియం జింక్ Li, అండ్ ఇక్కడ ఆల్రెడీ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ మెగ్నీషియం కాస్త ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా మనకి వాటి యొక్క టెంపరేచర్ అనేది సరిపోకపోతే అక్కడ కూడా ఏముంటుందంటే లిక్విడ్ స్టేట్ లో ఇంకా రిమైనింగ్ మెగ్నీషియం అనేది మిగిలి ఉంటుంది.
కాబట్టి ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెగ్నీషియం అనేది ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా MgZn2Li ఉంటుంది, అదేవిధంగా సాలిడ్ Mg కూడా ఉంటుంది. ఈ CD కర్వ్ గుండా ఏముంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి సాలిడ్ Mg కాస్త C పాయింట్ దగ్గర దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, D పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సాలిడ్ Mg కాస్త మెగ్నీషియం కాస్త లిక్విడ్ స్టేట్ లోకి ఇంక్రీజ్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ మెగ్నీషియం కి మరలా ఫర్దర్ గా జింక్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఈ మెగ్నీషియము జింకు Li అనేది లిక్విడ్ స్టేట్ లో ఈ పాయింట్ దగ్గర మనకి ఫామ్ అవుతుంది. అదే విధంగా దాని యొక్క టెంపరేచర్ అనేది మనకి కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సాలిడ్ స్టేట్ లో కూడా ఏమవుతుందంటే ఈ పాయింట్ దగ్గరే MgZn2 అనే మనకి పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది, సి పాయింట్ దగ్గర నుంచి డి పాయింట్ దగ్గరికి సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెగ్నీషియం కాస్త లిక్విడ్ స్టేట్ లోకి కన్వర్ట్ అవుతూ వెళ్తుంది. దానికే జింక్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి జింక్ అనేది యాడ్ చేసినప్పుడు MgZn అనేది వస్తుంది. అదేవిధంగా లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెగ్నీషియం కూడా సాలిడ్ స్టేట్ లోకి ఇక్కడ కన్వర్ట్ అవుతూ వస్తుంది. అంటే ఈ ఫేజెస్ గుండా ఈ కర్వ్ గుండా కూడా చూసుకున్నట్లయితే MgZn నెక్స్ట్ సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెగ్నీషియం లిక్విడ్ స్టేట్ లో కన్వర్ట్ అయినటువంటిది ఒక ఫేజెస్. మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే 2 ఫేజెస్ అనేవి దీంట్లో ఉన్నాయి. అంటే CD కర్వ్ గుండా కూడా 2 ఫేజెస్, అదేవిధంగా 2 కాంపోనెంట్స్. ఏంటది, MgZn కాంపోనెంట్ నెక్స్ట్ Mg కాంపోనెంట్ సాలిడ్ స్టేట్ లో ఉన్నది. మొత్తం చూసుకున్నట్లయితే 2 ఫేజెస్ 2 కాంపోనెంట్ సిస్టమ్. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఫేజెస్ అనేవి 2, కాంపోనెంట్స్ అనేవి 2. నెక్స్ట్ అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్ 2 - 2 + 1 వస్తుంది. ఇక్కడ F = 1 వస్తుంది. అంటే 1 వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది మనకు తెలిస్తే అనదర్ వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పుకోం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఎట్ పాయింట్ సి చూసుకోండి. ఎట్ పాయింట్ సి పాయింట్ అనేది చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. సి పాయింట్ దగ్గర ఈ పాయింట్ సి పాయింట్ దగ్గర మనకి సి పాయింట్ ని నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ ని రెండాటిని కూడా ఏమంటారంటే యుటెక్టిక్ పాయింట్లు అని చెప్తాం. యుటెక్టిక్ పాయింట్. ఈ సి పాయింట్ దగ్గర మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి అని మనకి తెలియాలంటే ఈ సి పాయింట్ దగ్గర 3 ఫేజెస్ అనేవి ఉన్నాయి. ఫేజెస్ 3. నెక్స్ట్ 2 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే 2 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి ప్రతి దాంట్లోని కూడా కాంపోనెంట్స్ 2 ఉంటాయి. అదేవిధంగా ఫేజెస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఫేజెస్ 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చెప్పాం ఇందాక ఈ పాయింట్ దగ్గర సాలిడ్ మెగ్నీషియం, లిక్విడ్ మెగ్నీషియం, జింక్, Li ఈ 3 కూడా మనకి సి పాయింట్ దగ్గర ఉంటాయి. కాబట్టి ఇక్కడ లిక్విడ్ స్టేట్ లోను ఒకటి, Li అనేది ఒకటి, సాలిడ్ మెగ్నీషియం అనేది ఒకటి. మొత్తం చూసుకున్నట్లయితే ఫేజెస్ మొత్తం 3 ఫేజెస్, అదేవిధంగా 2 కాంపోనెంట్స్. కాబట్టి ఎట్ ద పాయింట్ సి దగ్గర మనకి ఆ ఫేజ్ రూల్ ప్రకారంగా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫేజెస్ అనేవి ఎన్ని, 3 కాంపోనెంట్స్ ఆల్రెడీ మనకి తెలుసు 2 కాంపోనెంట్ సిస్టమ్. 2 F = 2 - 3 + 1 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే F = 0. అంటే 0 వచ్చిందంటే అక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 0 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, యుటెక్టిక్ పాయింట్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. యుటెక్టిక్ పాయింట్ అనేది మనకి అక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ తో ఉన్నటువంటి కాంపోజిషన్ అండ్ టెంపరేచర్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని యుటెక్టిక్ పాయింట్ అని చెప్తాం. వాల్యూ అనేది 0 అనేది వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ది డిఈ కర్వ్ చూద్దాం. ఇక్కడ యుటెక్టిక్ పాయింట్ మనకి ఇది. నెక్స్ట్ డిఈ పాయింట్ చూసుకున్నట్లయితే డిఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆల్రెడీ మనకి బి నుంచి వచ్చినటువంటి లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ కాస్త సాలిడ్ స్టేట్ లోకి ఇక్కడ మారింది. అదేవిధంగా జింకు, మెగ్నీషియం, Li కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా
ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ అనేది ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా కన్వర్ట్ కాకపోతే అక్కడ కూడా ఏముంటుందంటే ఇక్కడ లిక్విడ్ జింక్ అనేది ఒకటి ఉంటుంది, సాలిడ్ జింక్, అదేవిధంగా ఎల్లాయ్. ఏ ఎల్లాయ్? జింక్ మెగ్నీషియం, జింక్ మెగ్నీషియం ఎల్లాయ్, ఇది ఒకటి ఉంటుంది. ఎక్కడ? పాయింట్ ఈ దగ్గర. ఈ పాయింట్ దగ్గర మనకి కర్వ్ అనేది చూసుకున్నట్లయితే డిఈ కర్వ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈ పాయింట్ దగ్గర సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ కాస్త ఆల్రెడీ ఇక్కడ నుంచి వచ్చినటువంటి లిక్విడ్ కాస్త సాలిడ్ కింద మారింది కాబట్టి ఈ సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ కాస్త దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమవుతుంది? సాలిడ్ స్టేట్ లో కాస్త లిక్విడ్ స్టేట్ లోకి మారుతుంది. అప్పుడు లిక్విడ్ జింక్ కింద మారుతుంది. లిక్విడ్ జింక్. ఈ లిక్విడ్ జింక్ మారిన తర్వాత దానికే జింక్ కి ఏం యాడ్ చేస్తున్నా? వేరే ఒక కాంపోనెంట్ ఏంటి? మెగ్నీషియం. మెగ్నీషియం అనేది యాడ్ చేస్తే మరలా ఇక్కడ కూడా ఏమైందంటే ఎల్ఐ అనేది ఫామ్ అయింది. ఎల్ఐ, జింక్ మెగ్నీషియం ఎల్ఐ అనేది ఫామ్ అయింది. అదేవిధంగా ఇంకా జింక్ మెగ్నీషియం ఎల్ఐతో పాటు లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ కూడా ఇంకా రియాక్షన్ లో మెగ్నీషియంతో రియాక్షన్ కానటువంటి జింక్ కూడా ఈ పాయింట్ డి దగ్గర ఉంటుంది. అంటే ఈ పాయింట్ డిఈ కర్వ్ గుండా మనకి ఎన్ని ఫేజెస్ అనేవి ఉన్నాయంటే జింక్ మెగ్నీషియం ఎల్ఐ అండ్ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ అంటే 2 ఫేజెస్ అనేవి ఉన్నాయి. ఇంకా అదే విధంగా ఇక్కడ ఇదే ఫేజ్ దగ్గర సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ అనేది దాని యొక్క టెంపరేచర్ లో సరిపోకపోతే కన్వర్ట్ అవ్వకపోతే ఇదే ఫేజెస్ దగ్గర ఏమొస్తుందంటే సాలిడ్ స్టేట్ లో జింక్ అనేది కూడా వస్తుంది. సాలిడ్ జింక్. ఓకేనా? అంటే ఈ ఫేజెస్ కూడా మనకి కర్వ్స్ కూడా చూసుకున్నట్లయితే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి జింక్ మెగ్నీషియం కాంపోనెంట్, అదేవిధంగా లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్. అదేవిధంగా ఫేజెస్ చూసుకున్నట్లయితే ఫేజెస్ ఫేజెస్ కూడా 2. అంటే ఎల్ఐ అనేది ఒకటి, లిక్విడ్ స్టేట్ లో జింక్ అనేది ఒకటి, అంటే మొత్తం 2. అంటే 2 ఫేజెస్ 2 కాంపోనెంట్స్ ఉన్నటువంటి ఈ డిఈ కర్వ్ గుండా ఉన్నాయి. కాబట్టి అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే పి వాల్యూ అనే ఫేజెస్ అనేవి 2, కాంపోనెంట్స్ కూడా 2. కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 2 - 2 + 1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఒకటి వచ్చింది. మనకి ఒక వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది అనదరగా మనకి ఆల్రెడీ తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది డిఈ కర్వ్. నెక్స్ట్ ఏంటంటే పాయింట్, ఇది డిఈ కర్వ్. నెక్స్ట్ పాయింట్ ఈ, దీనికి సంబంధించింది. ఇది పాయింట్ ఈ అన్న. ఈ పాయింట్ ఏమన్నా ఆల్రెడీ ఈ పాయింట్ 2 కూడా యుటెక్టిక్ పాయింట్లు అని అన్నా. యుటెక్టిక్ పాయింట్. ఇక్కడ పాయింట్ ఈ పాయింట్ దగ్గర మనకి యుటెక్టిక్ పాయింట్ అని అన్నా. ఎందుకన్నా ఈ పాయింట్ దగ్గర లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ అనేది ఉంటుంది. అదేవిధంగా MgZn ఎల్ఐ అనేది ఉంటుంది. అదేవిధంగా సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింక్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంపోనెంట్స్ అయితే 2 ఉన్నాయి, కానీ ఫేజెస్ చూసుకున్నట్లయితే ఎల్ఐ అనేది ఒకటి, లిక్విడ్ జింక్ ఒకటి, సాలిడ్ జింక్ అనేది ఒకటి. మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గర ఫేజెస్ 3, కాంపోనెంట్స్ 2. అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కండెన్స్డ్ ఫేజ్ రూల్ ఇక్కడ ఈ పాయింట్ గురించి చెప్తున్నాం. ఫేజెస్ అనేవి 3, కాంపోనెంట్స్ 2. మనకి ఎఫ్ ఈక్వల్ టు 2 - 3 + 1 దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ ప్రకారంగా ఎఫ్ వాల్యూ ఎంత అంటే 0. ఎఫ్ వాల్యూ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 0 వచ్చింది. కాబట్టి 0 వచ్చిందంటే అక్కడ ఆ వాల్యూస్ అనేవి ఆ పాయింట్ కాన్స్టెంట్ పాయింట్ అని మనకి మెజర్ చేస్తుంది. ఓకేనా? ఎఫ్ ఈక్వల్ టు 0. ఇది పాయింట్ ఈ. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే
మనకు ఆల్రెడీ ఏసీ కర్వ్, డిఈ కర్వ్, పాయింట్ సి, డిఈ కర్వ్, సిడి కర్వ్, పాయింట్ ఈ, నెక్స్ట్ డిఈ కర్వ్, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ది మరలా స్పెషల్గా మెన్షన్ చేసింది ఏంటంటే యూటెక్టిక్ పాయింట్స్ అని చెప్పేసి సిఈ ఆల్రెడీ చూసాం. ఆ పాయింట్స్ దగ్గర యూటెక్టిక్ పాయింట్స్ దగ్గర సి పాయింట్, ఈ పాయింట్ దగ్గర సాలిడ్ ఎంజీ ఉంది, నెక్స్ట్ లిక్విడ్ ఎంజీ ఉంది, అదేవిధంగా ఎంజీ జెడ్ అండ్ ఎల్ఐ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ పాయింట్ ఈ దగ్గర ఏముంది, సాలిడ్ జింక్ ఉంది, లిక్విడ్ జింక్ ఉంది, నెక్స్ట్ మెగ్నీషియం ఎంజీ జెడ్ఎన్ టు ఎల్ఐ అనేది ఒకటి ఉంది. మనకి అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్ ప్రకారంగా మనకి చూసుకున్నట్లయితే ఏమొస్తుంది, ఎఫ్ ఈక్వల్ టు ఈ రెండు పాయింట్ల దగ్గర ఏమొచ్చిందంటే ఎఫ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఆల్రెడీ చూసాం. ఇక్కడ పాయింట్, ఈ పాయింట్, సి పాయింట్, ఈ రెండు చూసుకున్నట్లయితే ఈ పాయింట్ సంబంధించి ఎఫ్ వాల్యూ 0, ఈ పాయింట్ సంబంధించి ఎఫ్ వాల్యూ 0, కాబట్టి యూటెక్టిక్ పాయింట్లు అని చెప్పాం. ఓకేనా, ఈ రెండు కూడా యూటెక్టిక్ పాయింట్స్. ఇక్కడ అవి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్, అవి రెండు కూడా యూటెక్టిక్ పాయింట్లు అని చెప్పాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డి పాయింట్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ డి పాయింట్, ఈ పాయింట్ ఏమంటారంటే కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్ అంటాం. కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్, డి పాయింట్ ని కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్ అంటాం. ఇక్కడ MgZn2 అనేది ఫామ్ అవుతుంది పాయింట్ దగ్గర. అదేంటో ఆ కాంగ్రుయెంట్ పాయింట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్ డి. ఈ పాయింట్ దగ్గర చూసుకున్నట్లయితే ద పాయింట్ డి హ్యాస్ 2 phases, రెండు ఫేజెస్ కలిగి ఉంది డి దగ్గర. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఈ పాయింట్ డి పాయింట్ అనేది 2 phases కలిగి ఉంది. ఆ ఫేజెస్ ఏంటంటే దీస్ ఆర్ సాలిడ్ MgZn2 అండ్ ఇట్స్ మెల్ట్. సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి జింకు, మెగ్నీషియము, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి లిక్విడ్ స్టేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి పాయింట్ నుంచి వచ్చినటువంటి MgZn, అదేవిధంగా ఈ పాయింట్ నుంచి వచ్చినటువంటి MgZn, రెండాటి నుంచి మనకి MgZn వచ్చింది. కాబట్టి దీంట్లో మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే దాన్నే MgZn2 అని చెప్తున్నాం. ఇక్కడ ఒక ఇంటర్ మెటాలిక్ కాంపౌండ్ ఫామ్ అయింది, అంటే పాయింట్ సి నుంచి డికి, ఈ నుంచి డికి MgZn2 అనేది ఫామ్ అయింది. అది MgZn2 అనేది ఎలా ఫామ్ అయింది, ఈ కర్వ్ గుండా మనకి MgZn అనేది వచ్చింది, ఈ కర్వ్ గుండా కూడా MgZn అనేది వచ్చింది, మనకి రెండు వచ్చినాయి. కాబట్టి ఈ రెండాటిలోని కూడా వాటి యొక్క టెంపరేచర్ మీద బేస్ చేసుకుని సి పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి లిక్విడ్ స్టేట్ లో MgZn మెల్టర్ స్టేట్ లో ఫామ్ అవుతుంది. అదేవిధంగా వాటి యొక్క టెంపరేచర్ మీద బేస్ చేసుకుని ఈ డి పాయింట్ దగ్గర MgZ అనేది సాలిడ్ స్టేట్ లో కూడా ఫామ్ అవుతుంది. అంటే 2 phases అనేవి ఉన్నాయని చెప్పాడు. అంటే ఏంటవి, సాలిడ్ MgZn2 అండ్ దానికి సంబంధించినటువంటి మెల్ట్ అంటే లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి MgZn2. కాబట్టి 2 phases అని చెప్పాం. అవి కూడా ఏ విధంగా వస్తున్నాయంటే సిడి, డిఈ పాయింట్స్ గుండా, రెండాట్లు గుండా MgZn అనేది వచ్చింది. ఎలాగొచ్చినా కానీ అవి రెండు కూడా మెగ్నీషియము, జింక్ కి సంబంధించినటువంటివి. మొత్తం టోటల్ గా ఈ డి పాయింట్ దగ్గర ఏముంది, MgZn2 అనేది ఒకటి సాలిడ్ స్టేట్ లోను, మెల్ట్ స్టేట్ లోను ఉంది. అంటే మెల్ట్ అంటే లిక్విడ్ స్టేట్. ద కాంపోజిషన్ ఆఫ్ ద కాంపౌండ్ MgZn2 అండ్ దానికి సంబంధించినటువంటి మెల్ట్ అంటే MgZn2 సాలిడ్, దానికి సంబంధించినటువంటి లిక్విడ్. ఎట్ D is identical, it is called congruent melting of MgZn system at 575 degrees centigrade. అంటే ఇక్కడ ఈ డి పాయింట్ దగ్గర టెంపరేచర్ అనేది చూసుకున్నట్లయితే 575 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర MgZn సాలిడ్, MgZn మెల్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ
రెండు కూడా మెల్టింగ్ స్టేట్ లోను అదే విధంగా సాలిడ్ స్టేట్ లోను రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర చూపిస్తుంది కాబట్టి ఇటువంటి పాయింట్ ఏమంటారంటే కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అని చెప్తాం. కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అంటే మెగ్నీషియం జింక్ సాలిడ్ స్టేట్ లోను ఉంటుంది, అదే విధంగా దానికి సంబంధించినటువంటి మెల్ట్ కూడా అంటే మెల్టింగ్ అంటే లిక్విడ్ స్టేట్ కూడా MgZ అనే అక్కడే ఉంటుంది డి పాయింట్ దగ్గర. ఆ పాయింట్ ఎంత అంటే 575 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఈ పాయింట్ ఏమంటారంటే కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అని చెప్తాం. Here the system has two phases and one component అది కూడా MgZn2 కాబట్టి అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్. ఇక్కడ చూసుకున్నట్లయితే పాయింట్ డి అనేది ఒకే ఒక సిస్టమ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్ కి సంబంధించింది. ఆ వన్ కాంపోనెంట్ ఏంటి, ఈ పాయింట్ డి దగ్గర లిక్విడ్ స్టేట్ లో ఉన్న సాలిడ్ స్టేట్ లో ఉన్న ఆ రెండు కూడా మెగ్నీషియము జింక్ కి సంబంధించినటువంటివే. అంటే MgZn2 సాలిడ్ MgZn2 లిక్విడ్ రెండు కూడా కాంపోనెంట్ పరంగా చూస్తే MgZn2ఏ. కాబట్టి అదేంటంటే ఒకే ఒక కాంపోనెంట్, దాని యొక్క నేమ్ అనేది ఒకటే MgZn2. నెక్స్ట్ ఫేజెస్ అనేది తీసుకున్నట్లయితే ఈ కాంపోనెంటే లిక్విడ్ స్టేట్ లోను ఉంటుంది, సాలిడ్ స్టేట్ లోను ఉంటుంది. కాబట్టి ఆ కాంపోనెంట్ అనేది మనకి 2 phases 1 component system అని చెప్తాం. అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్ మనకి F = C - P+1 అనుకున్నట్లయితే ఇక్కడ ఫేజెస్ అనేవి ఎన్ని, రెండు, కాంపోనెంట్ అనేది ఎన్ని, ఒకటి. కాబట్టి 1 - 2 + 1 అప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయినట్లయితే 0 అవుతుంది. అంటే F = 0. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 0 వచ్చింది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 0. ఈ 0 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 0. ఈ 0 అనేది దేనికి సంబంధించిందంటే పైన ఉన్నటువంటి ఈ డి పాయింట్ దగ్గర వాల్యూ అనేది 0 వచ్చింది. ఆ పాయింట్ నే మనకి కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అని అంటాం. అక్కడ వచ్చినటువంటి కాంపౌండ్ యొక్క నేమ్ ఏంటంటే MgZn2 మెల్టింగ్ అండ్ సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి కాంపౌండ్స్, 1 కాంపోనెంట్ అండ్ 2 phases సిస్టమ్. కాబట్టి ఇక్కడ F వాల్యూ 0 వచ్చింది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 0 అంటే ఇది దేని మీద కూడా డిపెండ్ అయ్యి ఉండదు. ఎందుకని ఆ వేరియబుల్ ఫ్యాక్టర్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ టెంపరేచర్ కానీ లేదా ప్రెజర్ కానీ లేదా కాన్సన్ట్రేషన్ కానీ ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఆ డి పాయింట్ అనేది ఏ విధంగానూ కూడా మనకి డిపెండ్ అయ్యి ఉండదు. దీని యొక్క టెంపరేచర్ 575 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకేనా, ఇది మనకి 2 కాంపోనెంట్ సిస్టమ్ కి ఇక్కడ ఒక ఇంటర్ మెటాలిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఇంటర్ మెటాలిక్ కాంపౌండ్ సిస్టమ్ అని అనొచ్చు, లేదా 2 కాంపోనెంట్ సిస్టమ్ కి ఒక బెస్ట్ డిఫికల్ట్ ఎగ్జాంపుల్ కింద దీన్ని చెప్పొచ్చు. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా ఏమనుకోకండి, ఎందుకంటే దీంట్లో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదంతా చూపించాలంటే ఇదంతా ఫేజ్ డయాగ్రాము మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే 1-2 సార్లు మీరు చూసుకుని మీరు నోట్స్ అది చూసుకుని చెక్ చేసుకుని చదువుకోండి. ఓకే.